ఆ నర్సిగాడు మన దగ్గర అప్పుచ్చుకుని చెప్పా చేయకుండా తలుపు తాళం పెట్టి వెళ్ళిపోతాడా? చూస్తాను. ఆడు మళ్ళీ మన ఊరు ఆకు కోసం రాకపోవడం, ఆడికి ముందు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా చీటీ ఇచ్చేస్తాను. అయ్యా వాడే పని మీద ఎక్కడికి వెళ్ళాడు, 4 రోజులు చూద్దాం. అది మన బండి కాదు, అది వెళ్ళేది అటు, మనం వెళ్లాల్సింది ఇటు. మనం ఎక్కే బండి 4 గంటలు లేటు. 4 గంటల? ఈ రోజుల్లో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో, రైళ్లు ఎప్పుడు వస్తాయో ఏమి తెలకుండా ఉంది. యాదవకోవడం జ్యోతి అదుగో, మా ఇంటి జ్యోతి, కంటి జ్యోతి అడుగు వెళ్ళిపో. అయ్యా మన జ్యోతి ఏమిటి, ఫస్ట్ క్లాస్ ఏమిటి, అన్నానికే గతి లేదు. అది మన తప్పించుకోవడానికి యాక్షన్ మార్చి వెళ్ళిపోతున్నారు. వద్దు, రూట్ మార్చొద్దు. అయ్యా అయ్యా, ఇదివరకు రైల్లో బఠానీలు అమ్మిన సర్వీస్ ఏమన్నా ఉందా మీకు? మంచి బ్యాలెన్స్ మీద ఎక్కారు, చక్రాల కింద పడి సీటీ సిరిగిపోద్ది అనుకున్నా. పోనే జ్యోతి కోసం రైలు చక్రాల కింద ఏంటి, ఆ రైలు ఇంజిన్ మంటల్లో దూకేమన్నా బాధపడు. రూట్ మార్చొద్దు అంటే వింటలేదు, నాకేదో భయంగా ఉంది. నువ్వేం భయపడకో, మన జ్యోతి ఏది, మన ఆరోపణ ముందు పెట్టులో ఉంది. బాధపడకు, హ్యాపీ. చూడయ్యా, రంగారావు గారు ఇదేనా? అవును బాబు. దిగబ్బా. ఆసిఫారు, ఏమిటమ్మా ఈ అవతారం మీరు? యాక్సిడెంట్ జరిగిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. అమ్మా మీరు లోపల పదండి. పదండమ్మా, లోపల పదండమ్మా. బాబు యాక్సిడెంట్ ఏంటి బాబు? రాత్రి పెద్ద రైలు ప్రమాదం జరిగింది, అందులో ఈవిడ ఉంది. పోలేడు బాబు, ఆ దేవుడి వల్ల మా అమ్మగారు క్షేమంగా తిరిగి వచ్చారు, అంతే చాలు బాబు. చూడు, అది ఇది అని ప్రశ్నించి ఆవిడ కంగారు పెట్టద్దు. 4 రోజులు విశ్రాంతి ఇచ్చారంటే అన్నీ సర్దుకుంటాయి. అలాగే బాబు, అలాగే. చలో చలో బాబు. ఆసమ్మ గారు, అదేమిటమ్మా దొడ్డుకు మనిషి వచ్చారా? ఓ చిలక అమ్మా, మీరు ఊరెళ్ళగానే అది ఎటో ఎగిరిపోయిందమ్మా. అదేమిటమ్మా అలా చూస్తారు? నేను గోవిందానమ్మా. నాన్నగారమ్మా, మీరు 1 వారం రోజుల దాకా రాన్నారుగా, అందుకని అమ్మగారు తీసుకుని తిరుపతి వెళ్ళారు. మీరు పైకి వెళ్ళండి, మీకు ఎదురుకి వెళ్ళమ్మా, వెళ్ళండి. అట్టక్కడికమ్మా, మీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఎంత వింతగా ఉంది.
అదృష్టానికి దురదృష్టానికి ఒకే రూపమా? సుఖానికి కష్టానికి ఒకే ఆకారమా? ఆశ్చర్యంగా ఉందక్క. నేను ముమ్మూర్తులా నీలా ఉన్నందువల్లే కాబోలు ఆ గోవిందం నేనే నువ్వనుకుని మర్యాదలు చేస్తున్నాడు. మొదట్లో ఆయన వేషాన్ని చూసి అసహించుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తారా అని రోజు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఆయనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండిపోవాలని ఆశపడుతున్నాను. అందుకే కాబోలు నాకు ఆశ అని పేరు పెట్టారు. అక్క మనసు దోచుకున్న అదృష్టవంతుడెవరో. పోతున్నా నీరుండిపోయింది, నీటి మీద రాత రాసి నా వెళ్ళిపోయింది, నా వెళ్ళిపోయింది. ఆశా, ఆశా, గుడ్ గాడ్, వచ్చేసావా? గోవిందం ఫోన్ చేసి చెప్పే వరకు నా మనసులో లేదు. ఆశా, ఈ పేపర్ చూసావా? రైలు ప్రమాదంలో పోయిన వాళ్లలో ఆశ అన్న పేరు చూసి ఈ ఆశ నువ్వు కాకూడదని 1000 దేవుళ్ళకు మొక్కుకున్నాను. మనసులు కలిసిన మనల్ని విడతీయడానికి ఆ దేవుడికి కూడా మనసు ఒప్పలేదు. ఆశ, నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఆశ. ఆశ, ప్రమాదంలో చిక్కుకున్న నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఎంతటి గుండె ధైర్యం గల మనుషులకైనా ఇంతటి ప్రమాదం జరిగినప్పుడు బెంబేలు పడిపోక తప్పదు. ఏమండి, దయచేసి నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పబోతున్నావు నాకు బాగా తెలుసు. మీ వాళ్ళతో మాట్లాడి మన పెళ్లికి ముహూర్తం పెట్టించండి అంటున్నావు, అంతేగా? చూసావా? గుడ్ లక్. హలో, నేను మాట్లాడుతున్నాను. అలాగా, నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. ఆశా, హాస్పిటల్కి అర్జెంట్ కేసు ఒకటి వచ్చిందట. నువ్వు జరిగింది మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకో. నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే, గుడ్ డే. అక్క, దురదృష్టం ఊపిరి, దౌర్భాగ్యం ప్రాణమైన నేను నీ గుమ్మం తొక్కేసరికి నా నీడపడి నువ్వు బలైపోయావా? అక్క అని తీయగా పిలుచుకోవాలనుకున్నాను. నీ చెల్లిని గుండెల్లో దాచుకుని చూసుకుంటావనుకున్నాను. వెళ్ళిపోయావా అక్క? వెళ్ళిపోయావా? అమ్మో చెయ్యి, బాబో ముక్కు, నా ముక్కు. ఏట్రా నీ ఎదవగోలా? అయ్యా, రూట్ మార్చొద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పా, విన్నారు కాదు? నీ ఎర్రి కోతలు కూర్చోవంటే చీటీ చింపేస్తాను, జాగ్రత్త. మామూలు మనిషికి చెప్పినట్టు చెబితే నేను ఇందును, చిలక్క చెప్పినట్టు ఎవడు చెప్పమన్నాడు? ఎట్టా చెబితే మీకు రైట్ అవుట్, నాకు లెఫ్ట్ అవుట్. నోర్మయ్యరా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. గత జన్మలో చేసుకున్న పుణ్యం, ఈ జన్మలో చేసుకున్న పరోపకారం, మంచితనం అన్నీ కలిపి ఐకమత్యంగా అడ్డం పడి నాకు ఒక కన్ను కాపాడి. పోతే పోయింది ఒక కన్ను, ఉన్నదే గొప్ప నేత్రం. ఏంటండి ఆ గోల? ఎందుకలా లొడలొడ వాగుతారు? మిగతా పేషెంట్స్ కి డిస్టర్బెన్స్ గా ఉంది. మాట్లాడకుండా పడుకోండి. చూడు నర్సమ్మ, ఎల్రా అదేం కాదు. నారాయణ పిలిచారా? చచ్చా, నిన్ను కాదురా, దేవుణ్ణి తలుచుకున్నాను. దేవుడికి దొంగనాకుడికి ఒకే పేరు అయిపోవడం నాకు గొప్ప చిక్కుచ్చి పడిపోయింది. చూడమ్మా, రైలు ప్రమాదంలో మాతో పాటు జ్యోతి అని ఒక అమ్మాయి ఎవరైనా? ఆవిడ మీకు తెలుసా? ఆవిడ నాకు ఆవిడ కావాల్సిన ఆవిడ ఎక్కడుంది? అయితే రండి, పక్క వార్డులో ఉంది, చూపిస్తాను. మీరు అడిగే జ్యోతి ఆవిడే. చూడండి, ఎక్కువసేపు మాట్లాడకూడదు, త్వరగా మాట్లాడండి. ఎంత ఘోరం జరిగిపోయింది. నువ్వు ఇలా మంచం మీద పడ్డావని తెలిసినట్టు నా దుఃఖం బడ్జెట్ పెరిగినట్టు పెరిగిపోయింది. ఆ దేవుడు మన ఇద్దరికి గట్టిగా ముడైపట్టి సరిపోయింది. లేకపోతే మనం బతికి బట్టగట్టగలమా? ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది జ్యోతి? ఎవరు నాయనా? ఓరమ్మా, నీ పేరు జ్యోతి అమ్మా? అవును. ఈ ఆపల్ నర్సమ్మను అంకాళమ్మను పెట్టుకోలేకపోయావట మా తల్లి. పడుకోమ్మా, పడుకో. అమ్మాయి ఆశ, 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 ఆశ.
అమ్మా అమ్మా ఆశ అమ్మా గోవింద్ ఇచ్చిన టెలిగ్రామ్ చూడగానే మా గుండెలో ఆగిపోయినంత పనైందమ్మా. రైలు ప్రమాదం జరిగిందని విని బాధపడ్డాం. ఆ ప్రమాదంలో నువ్వు చిక్కుకుని బతికి బయటపడ్డావని టెలిగ్రామ్ చూడగానే మా కాళ్ళు చేతులు వణికిపోయాయమ్మా. ఎప్పుడు వచ్చి నిన్ను చూసుకుందామా అని ఆగమేఘాల మీద వచ్చి వాలేమమ్మా. మంచే జరిగిందమ్మా. 7 కొండలు ఎక్కి ఆ స్వామి సన్నిధిలో ఉన్నందుకు చల్లటి చూపు చూశాడు. జరగరానిదే జరుగుంటే ఈ ముసలి ప్రాణాలు ఏమైపోయాయో ఏమో. ఇదేమిటమ్మా ఈ కొత్త అలవాట్లు? పల్లెటూళ్ళలో 4 రోజులు ఉండేసరికి అమ్మాయికి ఆ పద్ధతులని వంటబట్టినట్టున్నాయి. ఇది వరకు పాదరసంలా పరిగెత్తేది, ఇప్పుడు చూడండి ఎంత ఒద్దుకి నేర్చుకుందో. ఏమిటోనమ్మా, అమ్మాయి గారిని చూస్తుంటే ఈవిడ మన ఆశమ్మ గారేనా అని అనుమానం. అనుమానాలు నువ్వు మన ఆశ కాదట. కాదు, అంత చలాకీగా ఉండే పిల్ల పెళ్లి పీటల మీద 4-5 గంటలు ఎలా కూర్చుంటుందా అని అనుమానపడేదాన్ని. ఇప్పుడు అమ్మాయి 4 రోజుల్లో అనుకో నేర్చేసుకుంది. ఇక పెళ్లి చేసేయడం ఆలస్యం అండి. అలాగే సంబంధం కూడా కుదిరాక ఇంకా ఆలస్యం దేనికి? గోవిందం, అయ్యా, నువ్వు వెంటనే వెళ్ళి పురోహితుడిని తీసుకురా. వెళ్ళు. చిత్తం. నాకేం గుర్తు రావటం లేదు. నా పేరే నాకు తెలియదు, నేనెవరో, నా ఊరేదో ఏమి ఏమి గుర్తు రావట్లేదు డాక్టర్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ప్లీజ్ రిలాక్స్. మీ గతాన్ని మరొకసారి గుర్తు చేసుకోండి. మీ పేరేమిటి గుర్తెచ్చుకోండి. కొన్ని చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. మీరు ప్రయాణం చేస్తున్న రైలు ఘోరమైన ప్రమాదానికి గురైంది. ఆ క్షణాన మీరు విన్న కేకలు, అరుపులు, చిందరవందరైన పెట్టెలు, మనుషులు ఇవే గుర్తు రావటం లేదు. నాకేం తెలియదు. ఇంకోసారి గుర్తు చేసుకోండి. మీరు రైలు ప్రమాదానికి గురయ్యారు. ఏ ఊరు నుంచి ఏ ఊరికి ప్రయాణం చేస్తున్నారు? మీ పేరేమిటి? నాకు తెలియదు డాక్టర్. Sister, Doctor, I don't think there is any abnormality in this case. Accident వల్ల ఏర్పడ్డ తాత్కాలికమైన మార్పు ఇది. It's a temporary lobe. Let's try psychotherapy. Yes.